హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు ఛానల్. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రివ్యూ చేద్దాం. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఎంట్రీ లెవెల్ బైక్ అని చెప్పుకోవచ్చు. 350cc లైనప్లో చీపెస్ట్ బైక్. అండ్ ఇదే సేమ్ ఇంజిన్తో క్లాసిక్, బుల్లెట్ అండ్ మెటియోర్ 350 ఉన్నాయి. ఈ బైక్ వాటి కంటే ఎలా డిఫరెంటో మన వీడియోలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్ విజయనగరం షోరూమ్. అడగగానే రివ్యూ చేసుకోవడానికి బైక్స్ ఇచ్చారు. మీరు ఎవరైనా విజయనగరం ఆర్ నియర్ బై ఏరియాస్లో ఉండి రాయల్ ఎన్ఫీల్డ్లో ఏ బైక్ తీసుకోవాలనుకున్నా వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లెట్స్ స్టార్ట్ విత్ ది డిజైన్ ఆఫ్ దిస్ బైక్. ఈ బైక్ చూడడానికి స్పోర్టీగా అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. సో సిటీలో ట్రాఫిక్ ఫిల్టర్ చేసినప్పుడు మెనూవరింగ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది. దీని హ్యాండిల్ బార్ పొజిషన్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంటుంది, కాబట్టి సీటింగ్ పొజిషన్ కొంచెం లీన్ ఫార్వర్డ్ ఉంటుంది. సీట్ హైట్ ఈస్ వెరీ యాక్సెసిబుల్, 790 mm ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్. అండ్ ఇందులో మీకు 3 వేరియంట్స్ ఉంటాయి: రెట్రో, డాపర్ అండ్ మెట్రో. నా సజెషన్ ఏంటంటే యూ ఎదర్ గో ఫర్ డాపర్ ఆర్ మెట్రో. ఎందుకు అలా చెప్తున్నానంటే మీకు రెట్రోలో స్పోక్ వీల్స్ వస్తాయి. స్పోక్ వీల్స్ అంటే ట్యూబ్ టైర్స్. ఎప్పుడైనా మీకు పంచర్ అయినా సరే చాలా ఇబ్బంది అవుతుంది రిప్లేస్ చేయడానికి. అందుకే మీ బడ్జెట్ కొంచెం స్ట్రెచ్ చేసి అయితే డాపర్ తీసుకోండి, లేదంటే మెట్రో తీసుకోండి. ఇప్పుడు ఈ బైక్లో ఫీచర్స్ చూసుకుంటే మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తాయి. టైర్స్ అలాయ్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్, 110 సెక్షన్ ఫ్రంట్, రేర్ 140 సెక్షన్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్ ఉంటుంది. అండ్ ఇందులో 790 mm సీట్ హైట్ ఇందాక చెప్పుకున్నట్టు. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13 లీటర్స్. స్పెసిఫికేషన్ చూసుకుంటే 350cc సింగిల్ సిలిండర్ విత్ 20 PS ఆఫ్ హార్స్ పవర్ అండ్ 27 Nm ఆఫ్ టార్క్. 5-speed గేర్ బాక్స్ అండ్ గేర్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి వన్ సైడ్. బోత్ సైడ్స్ గేర్ షిఫ్టర్స్ రావు లైక్ క్లాసిక్ అండ్ మెటియోర్. అండ్ ఆల్సో సెంటర్ స్టాండ్ అవైలబుల్గా ఉంది ఈ బైక్లో. ఇప్పుడు మనం దీని కీస్ అండ్ హ్యాండిల్ బార్ కంట్రోల్స్ ఒకసారి చూద్దాం. దీనికి చూడడానికి ఇలా ఉంటుంది, అంటే అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్తో వచ్చే స్టాండర్డ్ కీనే. అండ్ ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్పిఎం మీటర్లో ఉన్న నీడల్ ఒకసారి ఫుల్ స్వైప్ అయి వెనక్కి వస్తుంది. లైక్ ఇది మెటీరియల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. హ్యాండిల్ బార్ కంట్రోల్ చూసుకుంటే లెఫ్ట్లో పాస్ కీ, హెడ్లైట్ కంట్రోల్స్, ఇండికేటర్స్ అండ్ హార్న్. రైట్లో క్విల్ స్విచ్ అండ్ హ్యాజర్డ్ లైట్స్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే మీకు ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టైమ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ ఫ్యూయల్ ఇండికేటర్ వస్తాయి. ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద రైడ్ రివ్యూ ఆఫ్ దిస్ బైక్. ఫస్ట్ ఇంప్రెషన్స్, బైక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది కంపేర్డ్ టు క్లాసిక్ అండ్ మెటియోర్. ఆ టూ బైక్స్ నేను ఇప్పుడే బ్యాక్ టు బ్యాక్ రైడ్ చేసి వస్తున్నాను. సో దీని మీద కూర్చోగానే నాకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ అదే. లైట్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి ఫ్యూయల్ ఎకానమీ బూస్ట్ అవుతుంది, రెండు యాక్సలరేషన్ క్విక్గా ఉంటుంది. ఆల్సో ఎవరైతే ఈ బైక్ని ఫస్ట్ బైక్ కింద కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. వాళ్ళు ట్రాఫిక్లో ఫిల్టర్ చేసినప్పుడు కానీ, పార్కింగ్ లాట్లో మూవ్ చేసినప్పుడు కానీ అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అండ్ పవర్ డెలివరీ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు క్లాసిక్ అండ్ మెటియోర్. మూడిట్లో ఉన్నది ఎసెన్షియలీ ద సేమ్ ఇంజిన్, జే ప్లాట్ఫామ్ ఇంజిన్. సో పవర్ డెలివరీలో అంత డిఫరెన్స్ ఏం లేదు, బట్ యాక్సలరేషన్లో డిఫరెన్స్ ఉంది. బికాజ్ ఈ బైక్ వెయిట్ చాలా తక్కువ, అందుకే యాక్సలరేట్ చేసినప్పుడు ఇది చాలా క్విక్గా రియాక్ట్ అవుతుంది. గేరింగ్ ఫస్ట్ 3 గేర్స్ చాలా షార్ట్ ఉన్నాయి, 4-5 చాలా లాంగ్ ఉన్నాయి. సో సిటీ ట్రాఫిక్లో 1-2-3 ఆర్ మోర్ దెన్ ఎనఫ్. 4-5 టాప్ స్పీడ్ రన్స్ చేసినప్పుడు కానీ, హైవేలో క్రూజ్ చేసినప్పుడు కానీ యూజ్ అవుతాయి. అండ్ ఈ బైక్లో నాకు నచ్చింది బ్రేకింగ్. ఐ డోంట్ నో వై, అంటే ద వే సస్పెన్షన్ అలా ఉందో లేదా బైక్ వెయిటో నాకు తెలీదు, బట్ బ్రేకింగ్ ఆ టూ బైక్స్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం ప్రిసైజ్ ఉంది. ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా షార్ప్ ఉంది, అంటే స్పోర్ట్స్ బైక్స్ అంత షార్ప్ లేదు, బట్ ఆ రెండు బైక్స్తో కంపేర్ చేస్తే కొంచెం బాగానే ఉంది. అండ్ టైర్స్ దీంట్లో చాలా వైడ్ వస్తాయి, 110 సెక్షన్ ఫ్రంట్, 140 సెక్షన్ బ్యాక్. సో రోడ్ గ్రిప్ చాలా బాగుంది. కార్నరింగ్ చేసినప్పుడు కానీ, మెనూవరింగ్ చేసినప్పుడు కానీ చాలా బాగుంది. టైర్స్ ఆర్ గుడ్. సీటింగ్ కంఫర్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, కుషనింగ్ చాలా బాగుంది, అండ్ ప్యాడింగ్ ఆల్సో. రైడింగ్ పొజిషన్ కొంచెం స్లైట్లీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు హ్యాండిల్ బార్ ఆల్మోస్ట్ ఫ్లాట్, సో కొంచెం లీన్ ఫార్వర్డ్ అవ్వాలి. అండ్ ఫుట్ పెక్స్ కూడా కొంచెం రేర్ సెట్. మెటియోర్లో ఫ్రంట్ సెట్ ఉంటాయి, క్లాసిక్లో మిడిల్లో ఉంటాయి ఎగ్జాక్ట్గా, అండ్ దీంట్లో కొంచెం రేర్ ఉన్నాయి. సో అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్లియర్. మీకు కంఫర్ట్ కావాలనుకుంటే మెటియోర్కి వెళ్ళిపోవచ్చు, లేదు స్పోర్టీ సైడ్ కావాలంటే హంటర్కి వెళ్ళిపోవచ్చు, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ కావాలంటే క్లాసిక్ వెళ్ళిపోవచ్చు. విండ్షీల్డ్ ఇక్కడ ఉంది కానీ పెద్దగా కాస్మెటిక్కే అనుకుంటున్నాను నేను, అంత యూస్ఫుల్గా ఏం లేదు, ప్రాక్టికల్గా లేదు. విండ్ని ఏం బ్లాక్ చేయట్లేదు. అలా విండ్ బ్లాక్ చేసే విండ్షీల్డ్ ఏమైనా ఇస్తే కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అయ్యేదేమో. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే క్లాసిక్కి మెటియోర్కి ఆ ఇంజిన్ సెట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం రిలాక్స్, లేడ్ బ్యాక్, క్రూజర్ టైప్. ఈ బైక్తో వాళ్ళు వెళ్ళిన అప్రోచ్ కొంచెం స్పోర్టియర్ సైడ్, యంగర్ సైడ్ వెళ్దాం అనుకున్నారు.
బట్ ఈ ఇంజిన్ ఈ బైక్కి కొంచెం సెట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చుంటే కొంచెం ఈ డిజైన్ అండ్ ఇంజిన్కి కొంచెం సింక్ అయ్యేదేమో, బట్ స్టిల్ ఫైన్. ఎందుకు 6 స్పీడ్ గేర్ బాక్స్ అంటున్నా అంటే 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటే టూరింగ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హైవేస్లో క్రూజింగ్ చేసినప్పుడు బాగుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్న వాళ్ళు మోస్ట్లీ టూరింగ్ చేస్తారు. సో ఎవరైతే టూరింగ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటే ఎంత హెల్ప్ అవుతుందో. కమింగ్ టు ద వర్డిక్ట్, బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ బైక్ని ఫస్ట్ బైక్ కింద కన్సిడర్ చేసుకుంటున్నారో, ఎవరైతే స్కూటీస్ నుంచి ఆర్ 150cc నుంచి అప్గ్రేడ్ అవుతున్నారో వాళ్ళకి ఈ బైక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇట్ డస్ ఎవ్రీథింగ్. మీకు డైలీ సిటీ రైడ్స్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు వీకెండ్ రైడ్స్ చేసుకోవచ్చు, కార్నరింగ్ కూడా చేసుకోవచ్చు, ఆ ఫన్ కూడా ఉంటుంది. బట్ మీకు ఆల్రెడీ ఒక 350cc ఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉండి ఆర్ లైక్ 250cc బైక్ ఉన్న ఇది 350 కదా దీనికి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే మీకు అంత ఫన్ అది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది నాట్ లైక్ ఎనీ అదర్ 300cc బైక్. ఇది కొంచెం క్రూజర్ టైప్ ఇంజిన్తో వస్తుంది కాబట్టి అంత పర్ఫార్మెన్స్ ఉండదు. మీకు అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. గొరిల్లా 450 ఉంది, హిమాలయన్ 450 ఉంది, అలాగే కాంటినెంటల్ 650, GT 650 ఉన్నాయి. మీరు ఆ ఆప్షన్స్ చూసుకోవచ్చు. బట్ ఎవరైతే ఫస్ట్ బైక్ కింద కన్సిడర్ చేస్తున్నారో as an upgrade from scooters or 150cc bikes, this is definitely the best bike for you. అండ్ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ అయ్యి ఉండి రాయల్ ఎన్ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి, ఆ ట్రైబ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.